నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ అంబరాన్నంటిన కూటమి సంబరాలు అప్పులపై జగన్కు యనమల సవాల్ వాకదారిపేట కస్తూర్బా పాఠశాల అదనపు భవనాలకు యనమల దివ్య శంకుస్థాపన విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తానన్న ప్రభుత్వ పిలుపు అనకాపల్లి జిల్లాలో వన మహోత్సవం మొక్కలు నాటిన కొనతాల కోనసీమ జిల్లాలో కూటమి తొలి వసంత వేడుకలు కూటమి నేతలు సెలబ్రేషన్ తొలి వసంత వేడుక అంబరాన్నంటింది. ఓవైపు సూపర్ 6 పథకాలు, మరోవైపు స్వర్ణాంధ్ర, పోలవరం వంటి శాశ్వత పథకాలతో నవ్యాంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్న దిగ్విజయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తొలి వసంత వేడుక అట్టహాసంగా జరిగింది. జననేత్రి యనమల దివ్య ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని నేతలు శ్లాఘించారు. కుప్పలు తెప్పలుగా అప్పులు చేసి చివరికి ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని స్థితికి జగన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తుని నియోజకవర్గంలో కూటమి తొలి వసంత వేడుక జరిగింది. ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మహిళా నేతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించిన యనమల దివ్య అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా అధ్యక్షురాలు యనమల దివ్య మాట్లాడుతూ ఏడాది కాలంలో 220 కోట్లతో గ్రామ గ్రామాన అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ముందుగా మహానాడుని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మనం మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో గర్వించి దగ రోజు. సంవత్సరం క్రితం ఇదే రోజున వచ్చిన ఎన్నికల ఫలితాల్లో తుని నియోజకవర్గ ప్రజల ఎమ్మెల్యేగా నన్ను బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేగా నేను మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిండు సంవత్సరం పూర్తి చేసుకున్నాము. ఇది ఒక విజయం కంటే ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఆ బాధ్యతతో మీ అందరి దీవెనలతో ఈ సంవత్సరం ముందుకు నడిచాను, ఇక ముందు కూడా నడుస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. గత సంవత్సరం మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం, కానీ తుని ప్రజల నమ్మకం, ప్రభుత్వ కృషిని, అందరి ఆశీస్సులతో అనేక విజయాలు మనం సాధించాము. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెరిగిన పెన్షన్లు మనం అందరికీ అందజేశాము. ఒక్క తుని నియోజకవర్గంలోనే నెలకు 17 కోట్ల రూపాయలు 38,000 మందికి మనం పెన్షన్లు అందిస్తున్నాము. అన్నా క్యాంటీన్లు తెరిచాము. పేదలకు 5 రూపాయలకే ఉచితంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం మనం అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్స్, డ్రైనేజీలు 22 కోట్లతో 80 లక్షలు, 22 కోట్ల 80 లక్షల ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాము. R&B రోడ్ల పైన గుంతలు పూడ్చి రిపేర్స్ కు 2 కోట్లు ఖర్చు చేశాము. మనం అప్పులపై బహిరంగ చర్చకు యనమల సవాల్. వైకాపా 5 ఏళ్ల పాలనలో కోట్లు అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేయడంపై యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. విపక్షం చేసే విమర్శలు సాహుతేకంగా ఉంటే ప్రభుత్వం దానిని స్వాగతిస్తుందని, అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్ రెడ్డి అధికారం కోసం అర్రులు చాస్తూ కూటమిపై దుష్ప్రచారం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. జగన్ చేసిన అప్పులకు రమారమి 50,000 కోట్ల వరకు వడ్డీలు కూటమి ప్రభుత్వంపై భారం పడిందని పేర్కొన్నారు. అప్పుల విషయంలో బహిరంగ చర్చకు ఇదివరకే వైసీపీకి సవాల్ చేశానని, ఇప్పటికైనా జగన్ బహిరంగ చర్చకు వస్తే గణాంకాలతో సహా వాస్తవాలను బయటపెడతానని యనమల పేర్కొన్నారు. జగన్ చా బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజలు చీదరించుకున్నారన్న యనమల, అధికారం కోసం మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ ధోరణిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యనమల హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని, అమరావతికి 15,000 కోట్లు కేంద్రం అప్పిస్తే జగన్ దానికి కూడా అసత్య ఆరోపణలు చేస్తుందని యనమల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పడుతుందని, అలాగే రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో సైతం వైకాపాను అధికారం దరిదాపుల్లోకి రానీయకుండా చూడాలని యనమల పిలుపునిచ్చారు. తనను 40 ఏళ్ల పాటు ఆదరించారు. రానున్న 40 ఏళ్లు తనను ఆదరించినట్టే ఎమ్మెల్యే యనమల దివ్యను ఆశీర్వదించాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. కూటమి తొలి వసంత వేడుక సభలో ప్రసంగించిన యనమల ఇక వైకాపాకు రాజకీయ భవిష్యత్తు ఉండబోదని, రాష్ట్రంలో కూటమి వరుస విజయ పరంపర మోగిస్తూ 40 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఏడాది పాలనలో నియోజకవర్గంలో 260 కోట్లతో అభివృద్ది సంక్షేమ పథకాలు చేపట్టామని, ఏ గ్రామానికి ఎవరు వచ్చినా అభివృద్దిని గణాంకాలతో చూపిస్తామన్నారు. తొలి నియోజకవర్గ ప్రశాంతతకు మారుపేరుగా మలుస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. రౌడీగిరి చేస్తే తాట తీయమని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, పేకాట, గూండాట వంటి జూదాలు ఆడిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన యనమల అవినీతికి చోటు లేని సుపరిపాలన యనమల దివ్య లక్ష్యమని రామకృష్ణుడు స్పష్టం చేశారు. పాపులేషన్ లో అంటే జనాభాలో సగం మహిళలు ఉన్నారు. మన నియోజకవర్గమే కాకుండా దేశవ్యాప్తంగా సగం జనాభాలో సగం మహిళలు ఉన్నారు. అంచేత మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. ఆ విధంగానే ఇస్తూ వచ్చాం. లాస్ట్ టైం నేను చెప్పాను కూడా, మళ్ళీ దాని జోలికి పోవడం లేదు. అట్లాగే రెండో శక్తి యువశక్తి. యువశక్తిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లోకేష్ గారి నాయకత్వంలో యువశక్తి, మా అందరికీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, అందరికీ కలిపి పార్టీ నాయకుడిగా ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అటు బీజేపీ మోడీ గారి యొక్క ఆశీర్వచనాలతో, ఆయన యొక్క సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన, ఆయన యొక్క ఉత్సాహం, ఆయన యొక్క యువశక్తి, అందరం కలిపి మన గవర్నమెంట్ని, కూటమి గవర్నమెంట్ని మనం చేసుకున్నాం. మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో దివ్యం గెలిపించారు. రాష్ట్రంలో 164 సీట్లు గెలిపించారు. అదేవిధంగా ఈనాడు మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఉండేటువంటి ప్రోత్సాహం పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు. రాజమండ్రిలో కూటమి ప్రభుత్వం తొలి వార్షిక వేడుకలు అంబరాన్నంటాయి. జనసేన పార్టీ నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించింది. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల ముగింపు అనంతరం మహిళలు దీపాలు వెలిగించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులు రంగురంగుల రంగవల్లులను తిలకించారు. బాణసంచ వెలుగు జిలుగులతో దీపావళి కాంతులు శోభిల్లాయి. అలాగే మన మంత్రి అయినటువంటి కొల్లు దుర్గేష్ గారు, ఇంకా మిగిలిన నాయకులందరితో కూడా సలహాల మేరకు ఇవాళ రాజమహేంద్ర పట్టణంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ మన సంసద్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణ రోడ్డు కాకుండా నియోజకవర్గం కూడా పెరిగే అవకాశం ఉందో. ఈసారి మనకి సంఖ్యలో ఉంటే ఇంకా సీట్లు పెరుగుతాయి కనుక దానికి సంబంధించిన నాయకులతో పాలన యొక్క విధానం ఎప్పుడైనా సరే నాయకత్వం బలంగా ఉంటే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి మన జనసేన పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మనకి పండగ ఇవాళే మొదలైంది. పనుల విధానం వల్లే ఈ యొక్క మనం పండుగ జరుపుకుంటున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ట్రాఫిక్ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బీజేపీ నాయకులు, అలాగే జనసేన పార్టీ అలాగే రాష్ట్రానికి మంత్రివర్యులు పంచ
Happy Diwali! Happy Diwali! Happy Diwali! Happy Diwali! Happy Diwali! Happy Sankranti! అందరికీ కూడా సంక్రాంతి దీపావళి శుభాకాంక్షలు. తుని నియోజకవర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి పరిచి గ్రామీణ విద్యార్థుల ముంగిటకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తొండంగి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే దివ్య సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి వాకదారిపేట కస్తూర్బా పాఠశాల అదనపు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, కొయ్య శ్రీనుబాబు, చొక్కా అప్పారావు, కోడా వెంకట్రమణ, కె చంద్రరావు, యాదాల రాజబాబు, స్థానిక నాయకులు పేకేటి సూరిబాబు, పేకేటి రాజేష్, పేకేటి దారకొండ, పేకేటి సత్యనారాయణ, బద్ది చిన్నదేవుడు, పేకేటి యతిమాని, పేకేటి సూరితల్లి, పేకేటి దేవుడు, పేకేటి బాబ్జీ, కుమ్మరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇతర గ్రామం నుంచి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవశ్రీ యనమల దివ్య మేడం గారి చేతుల మీదుగా వాకదారిపేట గ్రామానికి 2,50 లక్షలు శాంక్షన్ ఉంటుంది. ఇది దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లి శాంక్షన్ చేశారు. వారికి మా ఊరి తరఫున, మా గ్రామం తరఫున, మా పెద్దల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జరిగే కార్యక్రమంలో మా గ్రామ పెద్దలకు, ఇతర నుంచి వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, మన ఎలక్ట్రిసిటీ సిబ్బందికి, మన దివ్య మేడం గారు రాష్ట్ర దివ్య మేడం గారికి మా ధన్యవాదములు. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగే కార్యక్రమంలో 2 కోట్లన్నర సెలెక్షన్ అయింది. అది కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి పైన జరిగే కార్యక్రమాలకు 2 ఆటలకు కలిపి 2 కోట్లన్నర సెలెక్షన్ అయింది. మామూలు అదేవిధంగా సీసీ రోడ్లు కూడా గ్రామంలో పూర్తి చేశారు. మాకు రాబోయే కార్యక్రమంలో కూడా ఆవిడ స్పందిస్తానని మా కార్యక్రమంలో పాల్గొని చెప్పినారు. కాబట్టి మాకు ఇదే కార్యక్రమంలో ముందు సాగాలని మేము దివ్య మేడం గారికి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పూర్ణిమ. నేను వాకదారిపేట కేజీబీవీలో సిఆర్టీ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. మా కేజీబీవీకి ఇంటర్మీడియట్ కాలేజ్ సెలెక్షన్ అయ్యింది 2000. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారిచే గ్రామ పెద్దల సహకారంతో శంకుస్థాపన జరపబడింది అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో యోగాంధ్ర సందడి నెలకొంది. మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా ఓ వ్యాపకంగా మలుచుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతూ యోగాంధ్రపై అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రం గంగవరంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో కలిసి రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మరి సింపుల్ ఆసనంలో నెక్స్ట్ త్రికోణాసనం అండి. త్రికోణాసనం మీ లెఫ్ట్ టోని అటువైపు మార్చండి. లెఫ్ట్ టోని, లెఫ్ట్ టో అటువైపు ఫేసింగ్. ఓకే, దెన్ స్లోలీ బెండ్ అండి. చేతిని పైకి లేపండి. మీ యొక్క విచ్ యువర్ కంఫర్టబుల్ అండి. మీకు ఎంతవరకు మీరు సహకరిస్తే అంతవరకు
slowly release. ఓకే సార్. నెక్స్ట్ ఆపోజిట్ అండి, మనకి రిలాక్సేషన్ మోడ్ అనమాట అండి. ఓకే మేడం, మేడం గారు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న మేడం గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి బాణసంచాలు కాల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిలువురూరి సతీష్ రాజు, గుత్తుల రాంబాబు, జక్కంపూడి వెంకటస్వామి, కేతా శ్రీనివాస్, మాసాబత్తుల ఆనందరావు, కాసా సాగర్, కొవ్వూరి అచ్చిరెడ్డి, నందం సత్యనారాయణ, దాట్ల రాకేష్ వర్మ, పసుపులేటి రాధాకృష్ణ, వైట్ల రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేష్టలు అడిగి నేలకే చూశారు. ఉన్నటువంటి మన వైజాగ్ పోర్ట్లో ఉన్న 10% వాటాని గంగవరం పోర్ట్లో ప్రైవేట్ వ్యక్తులకు దారా చేస్తుంటే రాష్ట్ర వాటానే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? రాష్ట్ర వాటాను అమ్మేశారు. కారు చౌకగా 650 కోట్లతో 1000 కోట్లు వచ్చే వాటాను మీరు అమ్మేశారు. ఇది ఏ రకంగా రాష్ట్ర రాజధాని కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ మీ యొక్క రాయలసీమలో, మీ ప్రాంతం అయినటువంటి రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ చేసిన దానికే శంకుస్థాపన 4 అడుగులు కూడా పడలేని పరిస్థితి. ఏ రకమైన అభివృద్ధి? ఇండస్ట్రీస్ తరిమేశారు. నీటిపారుదల రంగాన్ని ఎక్కడా కూడా తట్టమట్టి తీయకుండా షట్టర్లు కూడా వేయకపోవడం వల్ల ఎన్ని రిజర్వాయర్లు కొట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు. ఒక్కసారి గుర్తెరగండి, వెనక్కి తిరిగి చూసుకోండి మీ 5 సంవత్సరాల పరిపాలన. ఏ రకంగా నీటిపారుదల రంగాన్ని, రోడ్ల పరిస్థితి, ఏనాడైనా రోడ్ల మీద ప్రయాణించే పరిస్థితి ఉందా? ఎంతమంది రోడ్ల మీద ప్రమాదాలు పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు, ఎంతమంది చనిపోయారు. ఒక్కసారి రికార్డులు వెనక్కి చూసుకోండి. మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. శాంతి భద్రత ఏనాడైనా, ఈ రోజున మేము సగర్వంగా చెప్తున్నాం, మా హయాంలో, ఇప్పుడు కూటమి హయాంలో మీరు ఈ రకంగా ధర్నాలు చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మీరు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, వాతావరణ సమతుల్యం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుని మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలో గల కోమటి చెరువు గట్టుపై మొక్కలు నాటారు. ఉపాధి కూలీలతో మాటామంతి కలిపిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడంతో సరిపుచ్చుకోకుండా వాటి పరిరక్షణ బాధ్యత భుజానేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని యనమల దివ్య అన్నారు. సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, అరిగెల నరసింహమూర్తి, ఇనుగంటి సత్యనారాయణ, కూసుమంచి శోభారాణి, సత్యనారాయణ, నార్ల భువన సుందరి, ఎస్ అన్నవరం నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, చోడిశెట్టి గణేష్, వంగలపూడి నాగేంద్ర, అప్పన రమేష్, వంగలపూడి వాసుతో పాటు మంతిన గంగాధర్, తమరాన రామకృష్ణ, వరలక్ష్మి, తమరాన సత్యనారాయణ, సుర్ల బోడయ్య తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో సామాజిక వన విభాగం అనకాపల్లి రేంజ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొని గ్రామస్తులందరితో కలిపి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కువగా మైనింగ్ జరుగుతున్న ప్రాంతం. క్వారీలు, క్రషర్లు, ఓనర్లు బాధ్యతాయుతంగా ఒక్కొక్క క్వారీ, క్రషర్ యాజమాన్యం 100 మొక్కల చొప్పున దత్తత తీసుకుని 1 సంవత్సరం కాలం పాటు మొక్కల పరిరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. వారు కూడా చాలా పట్టుదలగా 2 నెలల ముందే వచ్చి గ్రామస్తులతో చెప్పాలని ఒక మాట చెప్తే అక్కడ మంచి కార్యక్రమం చేద్దామనేసి రావడం, గ్రామస్థ మోకాజు గారు, సర్పంచ్ గారిని అందరూ కూడా సహకరించారు. మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ఏవైతే మనం ఇప్పుడు మొక్కలు వేస్తామో ఆ మొక్కలు మళ్ళీ చక్కగా ఎదిగి అది ఫలసాయం ఇచ్చే విధంగా ఉండి మన పంచాయతీకి ఆదాయం కూడా రావాలి ఈ మొక్కల వల్ల. నేను కూడా చెప్పేది ఫలసాయం వచ్చే మొక్కలు కూడా వేయమన్నా, ఇందులో ఫలసాయం వచ్చే మొక్కలు కూడా ఉన్నాయి. మళ్ళీ 2వ దశ మళ్ళీ వేసే కార్యక్రమాలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి 10 ఎకరాల్లో వేయాలనేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సర్పంచ్ గారికి గ్రామంలో ఉన్నటువంటి మన ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ అన్యాక్రాంతులు అయిపోయినటువంటి 30 ఎకరాలని మళ్ళీ పంచాయతీకి తెచ్చుకోవడం అనేది గొప్ప విషయం. నాకు ఇదప్పుడు వేరే వాళ్ళ పట్ట అయిపోవడం, అమ్మడం అయిపోవడం అన్నీ అయిపోయినట్ట. కానీ అవన్నీ కూడా రద్దు చేయించి పట్టువదలైనటువంటి విక్రమార్కుల్లా తీసుకొచ్చి 30 ఎకరాలు మళ్ళీ గ్రామానికి కాపాడారంటే అది చిన్న విషయం కాదు. కబ్జా చేయడానికి ఎవరైనా చూస్తారు కానీ కాపాడడానికి చూసే వాళ్ళు నాకు ఎక్కడ కనిపించట్లేదు. చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అందులో మీ గ్రామం ఒకటి. పక్కన ఇంకో 20 ఎకరాలు కూడా ఉన్నదట, అది కూడా కబ్జా పొలంలో ఉందట. అది కూడా త్వరలో తీసుకొని అక్కడ కూడా అభివృద్ధి చేద్దాం. ఇక ముఖ్యమైన విషయం, ఈరోజు మీ అందరూ మిగతా గ్రామాల కంటే ఇక్కడ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ చుట్టూ చూస్తేనే తెలుస్తుంది ఎంత కాలుష్యం ఉందా. అందువల్ల ఈ కాలుష్యం లేకుండా ఉండాలంటే ఎక్కువ చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రపంచ అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ తొలి వసంత వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించింది. ముత్యాల ముగ్గుల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వార్షిక సంబరం స్వర్ణ శోభితమైంది. అనకాపల్లి పట్టణంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మంచి గెలిచిన రోజు, అలాగే సైకో మీద ప్రజలు గెలిచిన రోజు. 5 సంవత్సరాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎంత నరకం చూపించడం ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి చెప్పి కరెక్ట్గా ఇదే రోజు చెప్పారు. ఇచ్చిన 10 హామీల్లో ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే వెన్నుపోటు అంటున్నాడు. మీకు అందరికీ తెలుసు, కనీ పెంచిన తల్లికే వెన్నుపోటు పొడిచాడు, అలాగే సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచాడు. అతను తప్ప గవర్నమెంట్లో ఒక 2-3 తప్ప ఎవరూ బాగుపడే సందర్భం లేదు. అందుకే మీకు గత ఎలక్షన్ అప్పుడు క్యాన్వసింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ నిన్ను అదపాలని తొక్కుతారని. అలాగే అదపాతాలని ఆయన తొక్కారు. చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని అంతా ఉపయోగించి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్లా ఈరోజు వాడైపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముందు ఏవైతే ప్రకటించారో అన్నీ కూడా నెరవేరుస్తూ అద్భుతంగా జనాలందరినీ కూడా జనరాజ్యమైన పరిపాలన సాగుతుంది. ఈ విధంగా జన సైనికులు అందరూ కూడా అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇదే రోజు మనం విజయోత్సవాలు నిర్వహించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీపావళి, సంక్రాంతి వచ్చేలాగా వేడుకలన్నీ కూడా చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. ఇక నుండి క్యాలెండర్లో 2 సంక్రాంతుల్లో 2 దీపావళులు ఉంటాయి. అలాగే కూటమి అందరూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నరకాసురుని ఎలాగైతే వధించామో ఈ జగనాసురుని కూడా అలాగే వధించి మేము ముందుకెళ్తాం. అందరూ కూడా కొనతాల రామకృష్ణ గారి విజయానికై కృషి చేసిన తెలుగుదేశం నాయకులు పెద్దలు పేలా గోవింద సత్యనారాయణ అయితే కానీ, అలాగే సీఎం రమేష్ గారు, అలాగే బుద్ధ నాగ సత్యనారాయణ గారు, బుద్ధ నాగజోషి గారు, అలాగే మల్ల సురేంద్ర గారు, అలాగే ఇప్పుడు మండలాధ్యక్షులు బాబీ గారు కానీ అందరూ కూడా, అలాగే కొనతాల రామకృష్ణ గారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున కూటమి సభ్యులకు అలాగే
అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన అనకాపల్లి ప్రజలకు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చిన మన అనకాపల్లి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 130 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మేము తీసుకురావడం జరిగింది. అలాగే కొంతాల రామకృష్ణ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా తేవడం జరిగింది. అలాగే అంత భారీగా నూకాలమ్మ జాతర చేసామో మీకు అందరికీ తెలుసు. అలాగే ముందు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మొత్తం ముందుకెళ్ళి ఎన్నో ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం స్మగ్లర్ల భరతం పడుతున్న పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తాజాగా రోలుగుంట మండలంలో జీడిమామిడి తోటలో నిల్వ ఉంచిన గంజాయిని పసిగట్టిన స్థానిక పోలీసులు 3 స్మగ్లర్లను పట్టుకున్నారు. ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రావణి అభినందించారు. కార్యక్రమంలో రోలుగుంట సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. దీంట్లో డీటెయిల్స్ వస్తే 3 persons ని అరెస్ట్ చేశాము. A1, A2 ఏంటంటే ఈ గాంజాయి ఫర్ ఎవరైనా ప్రాఫిటబుల్ గా అమ్మటానికి అని చెప్పేసి తీసుకొచ్చి రోలుగుంట లిమిట్స్ లో స్టోర్ చేస్తే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ రైడ్ చేసి ఆ గాంజా సీజ్ చేయడం జరిగింది. 80 kgs గాంజా, ఒక పల్స్ పైప్, 3 mobiles సీజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి. అండ్ A1, A2 అండ్ A3 సోర్స్ కూడా మనకి ఈ ప్లేస్ లోనే దొరికాడు. సో టోటల్ గా మనకి ఇందులో 80 kgs గాంజా దీంట్లో 3 దొరికారు యాక్చువల్లీ. A1, A2 అండ్ A3. ఒక డెకాల్టీ కేసు ఉంది A1 మీద, అండ్ A2 మీద ఆల్రెడీ ఒక గాంజా కేసు రిజిస్టర్. నేటివ్ ఆఫ్ A3 వచ్చేసి చింతపల్లి, అండ్ A1, A2 వచ్చి రోడ్డుకోట, ఎస్ఐ రోడ్డుకుంట, అండ్ వాళ్ళ టీం చాలా బాగా వర్క్ చేశారు. సో దీంట్లో క్రెడిట్ అంతా వీళ్ళదే. ఇది యాక్చువల్లీ ఏఎస్ఆర్ నుంచి తీసుకొచ్చి ఎవరైనా ప్రాఫిటబుల్ గా మంచి ప్రైస్ అడిగితే ఇద్దాము అని చెప్పేసి ఒక చోట స్టోర్ చేసి పెట్టారు. ఈ కాజు తోప్స్ ఉన్నాయి యాక్చువల్ గా జీడిమామిడి తోటలో, దాంట్లో స్టోర్ చేసి పెడితే ఇంకేం లేదు, లింక్స్ ఏమీ లేవు. యాక్చువల్లీ వీళ్ళు కూడా ఏమన్నా మంచి రేట్ వస్తే అమ్ముదామని తెచ్చుకుని పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళు రైట్ చేసి యాక్చువల్లీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్నంటిన కూటమి సంబరాలు, అప్పులపై జగన్కు యనమల సవాల్. వాకదారిపేట కస్తూర్బా పాఠశాల అదనపు భవనాలకు యనమల దివ్య శంకుస్థాపన. విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తానన్న ప్రభుత్వం. అనకాపల్లి జిల్లాలో వన మహోత్సవం, మొక్కలు నాటిన కొనతాల. కోనసీమ జిల్లాలో కూటమి తొలి వసంత వేడుకలు, కూటమి నేతలు సెలబ్రేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.